కొత్తగా మనకి ఎలాంటి అభివృద్ధి జరిగింది మన ఊరికి? బాగానే చేశాడండి ఆయన. ఎవరు? జగన్ గారు. జగన్ గారు చేశారు. ఇప్పుడు మనకు ఇప్పుడు 4 టర్మ్ నుంచి కొడాల నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మన వెనుగల రాము గారు వచ్చారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది? ఈసారి ఎన్నికల రాము గారు వస్తారనుకుంటున్నారు. మరి జగన్ గారు బాగా చేశారన్నారు, వెనుగల రాము గారు రావాలన్నారు. మరి ఎందుకని అలా కోరుకుంటున్నారు మీరు? ఎందుకని కోరుకుంటున్నామంటే మళ్ళీ ఈయన కూడా చూద్దాం కొత్త వాళ్ళని. ఇప్పుడు నాన్నగారు మీకు ఇచ్చేసింది ఏమీ లేదా? నాని గారు కూడా బాగానే చేశారు. అప్పుడు ఉన్నప్పుడు రోడ్లు పోసారు, అన్నీ బాగానే చేశారు. చాలా మంది మీ ఊర్లో నాన్నగారు ఇంతవరకు రాలేదంటున్నారు. నాని గారు ఇది వరకు వచ్చారు కానీ ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదని రాలేదనుకున్నారు. గుడివాడలో కొడాల నాన్నగారు ఉన్నారు, కొత్తగా వెనుగల రాము గారు వస్తున్నారు. ఈసారి గుడివాడ ఎవరు వస్తే బాగుంటుంది? 3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మట్టి న్యాయం చేస్తున్నాడు కానీ ఉపయోగం ఏమి ఉండట్లేదు. ఈసారి రాముకి ఇస్తారని అనుకుంటున్నాం. రాము గారు కొత్త ఆయన కదా, అని చేయగలరంటారా? పదవులకి కొత్త పాత అనేది ఏముంది సార్, చేయగలరని నమ్మకం అంతే. ఇప్పుడు నాన్నగారు అసలు చేయలేకపోవడం కారణం ఏంది? మినిస్టర్ కూడా చేశారు కదా. ఆయనకి ఏం కారణాలు ఉండొచ్చే కానీ పట్టించుకుంటలేదు గుడివాడిని. అది గుడివాడ అభివృద్ధి లేదు, ఏదో వస్తే తీసుకొస్తున్నాడు కానీ కావాలని పట్టుబట్టి తీసుకురావట్లేదు ఏది. గుడివాడ అభివృద్ధి అయినప్పుడు మీ గ్రామాల పరిస్థితి? గ్రామాలు మామూలు పట్టణం గుడివాడే లేదంటే మరి గ్రామాలకి అభివృద్ధి ఏముంటుంది? మరి మనకి మన తటవర్తున్న సమస్యలు ఏమున్నాయి అంటారు? తట్టువర్లో సమస్యలు అంటే డ్రైనేజీ బాగాలేదు, వ్యవసాయానికి డ్రైనేజీ బాగోట్లేదు, పూడికలు తీతలు సరిగ్గా ఉండలేదు. మంచినీళ్ళు బాగానే ఉన్నాయి, సౌకర్యం బాగుంది. సుజల వాటర్ ప్లాంట్ ఉంది, బాగానే ఉన్నాయి వాటర్. నాన్నగారు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు మీకు, ఇప్పుడు కొత్తగా వచ్చిన రాము గారు. ఈసారి అయితే మరి ఎవరు చేద్దాం ఉన్నారు ఫైనల్గా మీరు? మేమైతే రాముకి చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.